ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్నటువంటి స్థానిక సంఘ బిడ్డలందరికీ, గ్రూపులో ఉన్న సభ్యులందరికీ కూడా వందనములు సమర్పిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని నేటి వాక్యాంశాన్ని ధ్యానిద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా యెహోవా దేవ, అతి ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఆదివారాన్ని మా జీవితంలో అనుగ్రహించారు. మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఈ సమయాన్ని ఇచ్చారు. కూడి వచ్చినటువంటి సహోదరులందరినీ మీరు దీవించి వారిని ఆత్మీయంగా ఫలింప చేయండి తండ్రి. మా సహోదరుల యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించండి తండ్రి. నాయన, నీ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి శిలువలో మా కోసం అర్పించి తనలాంటి జీవితం జీవించే నిమిత్తం నాయన మాకు మీరు చేసిన ఎంతో గొప్ప నాయన ఉపకారాన్ని బట్టి, మేలుని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహిస్తున్న ప్రతి పరలోక సంబంధమైన, భౌతిక సంబంధమైన దీవెనల ఆశీర్వాదాల కొరకై స్తుతులు స్తోత్రాలు. వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. విసుగు చెందకుండా వాక్యం నాయన ప్రారంభం నుంచి ముగింపు వరకు జాగ్రత్తగా విని నాయన మరి మేలు పొందటానికి, అనేక మంది మేలు పొందే విధంగా కృషి చేయటానికి మీ సహాయాన్ని ఇచ్చి, జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మరి యొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరితో కలిసి ఈరోజు దేవుని వాక్యం బోధించడానికి, ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని ఘనపరుస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం నుంచి నేను మీకు తెలియజేసే అంశం ఏమిటంటే, ఈరోజు క్రైస్తవులకు ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనది, వై సండే ఈజ్ ఇంపార్టెంట్ టు క్రిస్టియన్స్ అనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు నేను మాట్లాడదామని తలుస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వీలైనంత వరకు మీ మనసుల్లోకి చొచ్చుకొనివ్వండి. వాక్యాన్ని మీ హృదయాలు విప్పండి, మనసులు తెరవండి. ఏ విధమైన అనాలోచనగా ఉండకండి. దేవుని సన్నిధిలో ఆ ఉన్న కొద్ది సమయం జాగ్రత్తగా ఉండి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. ఆదివారం అనగా వారములో మొదటి దినము అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఆదివారం ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ముందుగా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. క్రైస్తవుడు సమాధానం చెప్పువాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో మీరు అవకాశం ఉంటే బైబిల్ తీసి చదవండి, లేకపోతే వింటా ఉండండి. నేను చదువుతూ ఉంటాను. సమయాన్ని వృధా చేసుకోకండి. అక్కడ పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత చెప్తూ ఉన్నాడు, మీలోనున్న నిరీక్షణ గురించి మిమ్ములను హేతువడుగు ప్రతి వారికి భయముతోనూ సాత్వికముతోనూ సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి అని కూడా అక్కడ పేతురు చెప్తూ ఉన్నాడు. అంటే క్రైస్తవుడు సమాధానం చెప్పాలి. తన యొక్క విశ్వాస విషయాల్లో అయితే నేమి, ఆత్మ సంబంధమైన విషయాలు కానీ, భౌతిక సంబంధంగా కానీ జీవిస్తున్నప్పుడు ఎదుటివారు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాలి. అంతేకాదు క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితం దేవుని యొక్క వాక్య సంబంధమైనది, దేవుని యొక్క వాక్యాధారమైనటువంటిది అని కూడా క్రైస్తవుడు మర్చిపోకూడదు. మనకి విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని జాగ్రత్త చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనకి విశ్వాసం ఎలాగొస్తుందంట, కాగా వినుట వలన విశ్వాసం కలుగునని పౌలు అక్కడ రోమా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా క్రైస్తవులు రక్షణ పొందిన విధానం కానీ, దేవుణ్ణి ఆరాధించేటటువంటి విధం కానీ, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండాలి. మనుషుల యొక్క ఆచారాల సాంప్రదాయాల ప్రకారం ఉండకూడదు, కానీ దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా ఉండాలి అని క్రైస్తవులకు ఆజ్ఞలు ఉన్నాయి. ఉదాహరణగా మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాల్లో ప్రభువైన క్రీస్తు యేసు అన్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను
గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని కూడా మరి యెషయా చెప్పిన మాటల్ని ప్రభువైన క్రీస్తు మనకి జ్ఞాపకమునకు తెచ్చి ఉన్నారు. అందుచేత మనం చేసే ఆరాధన రక్షణ పొందిన విధానము దేవుని వాక్యానుసారముగా ఉండాలి. మరి క్రైస్తవుల ఆదివారము ప్రాముఖ్యమైనటువంటి దినమని తెలుసు. ఎందుకు క్రైస్తవులకు ఆదివారం ప్రాముఖ్యమైంది అని మనం ఆలోచన చేస్తే ఆ విషయాన్ని ఈరోజు మనము చూడబోతున్నాం. ఎవరన్నా మనల్ని ప్రశ్నించినప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు మన విశ్వాసానికి నిరీక్షణకి హేతు ఏంటి అని అడిగినప్పుడు మనం ఈ విషయాలను చెప్పి దేవుని వాక్యాన్ని చూపించి ఆ యొక్క ఆధారాలు తెలియజేయవలసినటువంటి వారమై ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఈరోజు మరి బైబిల్ నుంచి క్రైస్తవులకు ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైందో 10 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేస్తాను. 10 విషయాలు. వామ్మో! 10 విషయాలా? మేము ఎంతసేపు వినాలని బెదిరిపోకండి. వీలైనంత సమయం, తక్కువ సమయంలోనే నేను మీకు వివరించగలను. నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా నాతో పాటు మీరు ప్రయాణం చేయాలని కోరుతున్నాను. నాతో పాటు మీరు లేఖనాలను పరిశీలించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా చూసినట్లయితే క్రైస్తవులకు ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయంలో మొదటి పాయింట్ ఏంటంటే ఆదివారమున క్రీస్తు యేసు పునరుద్ధానుడయ్యను. మొదటి విషయం అండి, ఆదివారాన క్రీస్తు యేసు పునరుద్ధానుడయ్యను అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మార్క్స్ వార్త 16 అధ్యాయము 9వ వచనం గనక చూసినట్లయితే ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. చూసారా? క్రీస్తు ఎప్పుడు పునరుద్ధానుడయ్యాడు? ఆదివారమున. ఆయన తెల్లవారినప్పుడు లేచినట్లుగా లేఖనములు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందుచేత ఆదివారము ప్రాముఖ్యమైనది. క్రీస్తు యేసు పునరుద్ధానుడయ్యాడు. ఆదివారం యేసుక్రీస్తు ఆదివారం పునరుద్ధానుడైన తర్వాత ఆదివారానికి ప్రాముఖ్యత సంతరించుకున్నట్లుగా మనం లేఖనాల నుంచి దేవుని వాక్యం నుంచి అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఆ విషయాన్ని మనం చూడబోతున్నాం. అందుకనే మొదటిగా ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనదంటే ఆదివారం క్రీస్తు యేసు పునరుద్ధానుడయ్యాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం. రెండవది ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనదంటే క్రైస్తవులకు క్రీస్తు యేసు ఆదివారమున శిష్యులకు కనబడుచున్నాడు. క్రీస్తు యేసు ఆదివారమున శిష్యులకు కనబడుచున్నాడు. రెండో పాయింట్. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే మనం చూసిన వచనంలో మార్క్స్ వార్త 16 అధ్యాయము 9వ వచనంలో మరి మగ్దలేనే మరియకు యేసు ప్రభు కనపడ్డారు ఆదివారమున. ఆ తర్వాత మరి మత్తయి సువార్త 28 9వ వచనంలో మత్తయి సువార్త 28 అధ్యాయం 9వ వచనంలో కనుక చూసినట్లయితే యేసు ప్రభు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా. చూసారా? యేసుక్రీస్తు శిష్యులకు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. మరి మగ్దలేని మరియకు ఇంకొంతమందికి అంతేకాదు, ఆయన ఆదివారముననే ఇక్కడ వారికి కనబడటం, వారి చేత పూజింపబడుతున్నట్లుగా వారు ఆయన్ని మొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి లూకాసు వార్త 24 అధ్యాయము 13 నుంచి మనం చూసినట్లయితే 13 నుంచి 15 వచనాలు కనుక మీరు తీసి చూసినట్లయితే ఎమ్మాయి గ్రామమునకు వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులకు క్రీస్తు యేసు ఆదివారమున కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచుండగా జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచూ ఉండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కనబడి వారితో కూడా నడిచెను అని మనం ఇక్కడ చూస్తున్నాం. 13వ వచనంలో ఆ దినమందే అంటే ఆదివారమే కదండి. ఆ దినమందే అంటే ఆదివారమే క్రీస్తు యేసు ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి
వెళుతున్నప్పుడు ఇద్దరు శిష్యులు ఆయనకి కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం కనుక చూసినట్లయితే యేసుక్రీస్తు తన యొక్క 10 మంది శిష్యులకి ఆదివారమున కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి దయచేసి 20వ వచనం, 19వ అధ్యాయం 20వ వచనం. ఆ వచనంలో ఎలా వ్రాయబడింది? ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి ఆ శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. చూసారా? 10 మంది శిష్యులు అపోస్తలులుగా ఉన్నప్పుడు వారికి ఆదివారాన ఆయన కనపడ్డాడు. ఆ సమయంలో మరి తోమా లేడండి. ఆ తర్వాత మరలా 11 మంది శిష్యులు కలిసి ఉన్నప్పుడు మరలా ఆయన ఎప్పుడు కనపడుతున్నాడో చూడండి తన యొక్క శిష్యులకి. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనంలో 8 దినములైన తర్వాత అంటే ఆదివారం అన్నమాట. ఆయన శిష్యులు లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. అక్కడ యేసుక్రీస్తు వారు మరలా వారికి కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత రెండో విషయం ఏమిటంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆదివారము ఆయన శిష్యులకు కనబడుతూ ఉన్నారు. ఆదివారము యొక్క ప్రాముఖ్యత పెరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో విషయం ఏంటంటే మానవుని యొక్క రక్షణ సువార్త ఆదివారముననే సంపూర్తి అయ్యెను. మూడో విషయం చెబుతున్నాను. మానవుని యొక్క రక్షణ సువార్త ఆదివారమునే సంపూర్తి అయ్యెను. ఆదివారముననే సంపూర్తి అయ్యెను అనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి మరి సువార్త అంటే ఏంటో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 3-4 వచనాల్లో ఆ యొక్క సువార్త అంటే ఏంటంట? సువార్త యొక్క అర్థం లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సువార్త క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోవటం, సమాధి చేయబడటం, తిరిగి లేవటం అనేటువంటిది ఆదివారాన్ని సంపూర్తి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని అక్కడే కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయము 16-17 వచనాల్లో పౌలు గారు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ పాపములోనే ఉన్నారు అంటున్నాడు. క్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేగటం వలన మనం రక్షించబడ్డాము, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము, మనకు క్షమాపణ కలుగుచున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు చనిపోవడం, సమాధి చేయబడడం, తిరిగి లేవడం అనేటువంటి ఆ కార్యక్రమం ఆదివారాన్నే సంపూర్తి అయినట్లుగా మనం లేఖనాల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. అందుచేత మూడో విషయం ఏమిటంటే మానవుని రక్షణ సువార్త ఆదివారమునే సంపూర్తి అయ్యెను అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రతి మాట కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1, 2, 3 సార్లు వినాలి, ధ్యానించాలి. ఇంకా మరిన్ని క్రొత్త విషయాలు పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు సహోదరులారా. 4వ విషయం ఏమిటంటే ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైందో క్రైస్తవులకి అనే పాఠానికి సంబంధించిన విషయంలో ఆదివారముననే క్రీస్తు దేవుని కుమారుడిగా నిరూపింపబడ్డాడు. 4వ విషయం చెప్తున్నానండి. ఆదివారమున క్రీస్తు దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. ఆదివారముననే క్రీస్తు దేవుని అద్వితీయ కుమారునిగా నిరూపించబడ్డాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-7 వచనాలు చూడండి. నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును, 7వ వచనం చదివితే యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఏకైక కుమారుడని ఎప్పుడు నిరూపించబడిందంట? ఆదివారాన్న, ఆయన పునరుద్ధానుడు అవటం ద్వారా అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను, మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. సహోదరులారా, యేసుప్రభు దేవుని కుమారుడు. యోహాను అయితే యేసుప్రభుని ఎలా పరిచయం చేశారంటే లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి దేవుని వాక్యం విని విశ్వసించి లోబడి
పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది దేవుని కుమార్తెలుగా తీర్చబడాలి. అది ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పించారు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా మరి రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, తన కుటుంబాన్ని మరి దేవుని కుటుంబంగా కట్టుకోవాలి, నిర్మాణం చేసుకోవాలి అనే విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన సేవకుడిగా ఈ లోకానికి వచ్చారు, రక్షకుడిగా వచ్చారు, దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఇంకా ఐదో విషయాన్ని చెబుతున్నాను. ఆదివారముననే పరిశుద్ధాత్ముడు తన పనిని ప్రారంభించుచున్నారు. ఐదో విషయం, ఆదివారముననే పరిశుద్ధాత్ముడు తన పనిని ప్రారంభించి ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులారా, క్రీస్తు ప్రభు వాగ్దానం చేసినట్లుగా మరి దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు అపోస్తలులను సర్వసత్యంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు కూడా చెప్పిన రీతిగా పరిశుద్ధాత్ముడి యొక్క పని ఆదివారముననే పనిని ప్రారంభిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లేఖనాలు చూద్దాం. పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసిన సత్యం అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ తెలుస్తుంది. జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎప్పుడు అపోస్తలు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారు అని గనక మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్ముడు తన యొక్క పనిని ఆదివారాన్న అంటే పెంతెకొస్తు దినాన్న ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పెంతెకొస్తు దినం అంటే 50వ దినము. పెంతెకొస్తు దినము ఎప్పుడు వస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధనలకు ఒకసారి వెళితే లేవియాకాండం 23వ అధ్యాయం 15-16 వచనాలని మనం చూస్తే, ఆ ప్రకారం పెంతెకొస్తు దినము పండుగ దినము ఎప్పుడు కూడా ఆదివారాన్నే వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత పరిశుద్ధాత్ముడు తన పనిని ఆదివారాన్న ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం ఎంత ప్రాముఖ్యమైందంటే క్రైస్తవుడికి ఇది దేవుడు ఏర్పరిచింది, మనుషులు ఏర్పరిచింది కాదు. ముందు వెళ్ళే అంశాల్లో వస్తుంది ఈ మాట. ఆదివారం అంటే ఈ లోక సంబంధమైన కార్యకలాపాల్లో మునిగి తేలటానికి ఆదివారం నీకు ఇవ్వలేదు దేవుడు. నీవు నీ కుటుంబం, ఆనాడు యెహోషువ ఏం చెప్పాడు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము. ఆ రీతిగా సేవించడం అన్నా, పూజించడం అన్నా, మొక్కడం అన్నా, నమస్కారం పెడతాం అన్నా, సాగిలపడి నమస్కరించడం అన్నా ఒకటే ఆరాధన కిందకే వస్తుంది. ఇంకా ఆరో విషయం అండి, ఎందుకు క్రైస్తవులకు ఆదివారం ప్రాముఖ్యమైనదంటే, ఆదివారాన్ని గురించి ఆదివారంలోనే కొన్ని గొప్ప సంగతులు జరిగాయి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆదివారం 6వ పాయింట్ చెబుతున్నాను. ఆదివారముననే చాలా గొప్ప సంగతులు జరిగాయి. ఆదివారముననే చాలా గొప్ప సంగతులు జరిగాయి. ఆదివారమునే కొన్ని చాలా గొప్ప సంగతులు జరిగాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుగా, క్రీస్తుగా, మరి రాజుగా అభిషేకించబడ్డాడు అనేటువంటి ప్రకటన ఎప్పుడూ చెప్పబడి ఉన్నది. అపోస్తల కార్యం 2:36లో పేతురు ప్రసంగిస్తూ అంటూ ఉన్నాడు, ఆ యొక్క పెంతెకొస్తు దినమున అంటే ఆదివారమున మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీయులు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అనేటువంటి ప్రకటన అధికారికంగా ఎప్పుడు ప్రకటించబడిందంటే, క్రీస్తు రాజుగా ప్రభువుగా ఉన్నాడు, మెస్సీయగా ఉన్నాడు అనే విషయం ఆదివారమునే ప్రకటించబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని మరి ఆదివారమున గొప్ప సంగతులు జరిగాయి. అంతేకాదు, క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన చట్టము ఆదివారమునే ప్రకటించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పెంతెకొస్తు దినాన్న పేతురు మరి మొట్టమొదటిగా రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు విప్పుచూ ఉన్నాడు. అధికారంతో మాట్లాడుతూ ఉన్నాడు పేతురు. అధికారంతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులతో,
36, 37, 38 వచనాలు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము మీరు తీసి చూడండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురని. యేసుక్రీస్తు యొక్క నామములో పాప క్షమాపణ ఉంది మనకి. యేసుక్రీస్తు నామంలో పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు రక్తంలో కడగబట్టాకి బాప్తిస్మమును పొందటానికి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాల ప్రకారం తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క నామంలో మొట్టమొదటిగా ప్రకటన, సువార్త ప్రకటన. మరి ఆ యొక్క సువార్త చట్టము, దేవుని రాజ్య చట్టము ఆదివారమున ప్రకటించబడుచున్నట్లుగా మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం ప్రకారంగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు మరి దేవుని యొక్క రాజ్యము, క్రీస్తు యొక్క సంఘము ఆదివారమునే ప్రారంభించబడినట్లుగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మనము చూస్తూ ఉన్నాం. ఆ 2వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యము ఆదివారాన్ని ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తలుల కార్యం 2:41 వచనం కనుక మీరు తీసి చూచినట్లయితే, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బాప్తిస్మం యొక్క అవసరత తెలుస్తుంది. బాప్తిస్మం పొందింది కూడా ఆదివారం అని తెలుస్తుంది. బాప్తిస్మం ఎంతో విలువైనది, ప్రాముఖ్యమైనదని మనకు తెలుస్తుంది. అపోస్తులతో దేవుని యొక్క రాజ్యంలోనికి, మరి ఆ యొక్క సహవాసంలోనికి 3,000 మంది చేర్చబడుతూ ఉన్నారు. ఆ యొక్క క్రీస్తు యొక్క సంఘంలో, దేవుని యొక్క రాజ్యంలో అని మనము చూస్తూ ఉన్నాం. అక్కడే మనం చూస్తూ ఉన్నాం. అక్కడే 47వ వచనంలో కనుక మనము చూసినట్లయితే చివరి భాగంలో ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిని చేర్చుచుండెను అని మనం అక్కడ చూస్తున్నాం. ఎప్పుడు క్రీస్తులోనికి, ఆయన యొక్క సంఘంలోనికి, ఆయన యొక్క రాజ్యంలోనికి చేర్చబడుతూ ఉన్నారు ప్రజలు? అర్థమవుతుందండి? వింటున్నారండి? ఆదివారముననే అనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రభు రక్షణ పొందుతున్న వారిని ఎప్పుడు చేర్చుతున్నారు, ఎప్పుడు చేర్చబడుతున్నారంటే ఆదివారముననే. ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చబడుచుండెనని చదువుతున్నాం మనం తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము సంఘముతో చేర్చుచుండెనని రాయబడ్డది. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుచేత దేవుని యొక్క సంఘము, క్రీస్తు యొక్క సంఘము, దేవుని యొక్క రాజ్యము ఆదివారమునని మరి ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క పరిపాలనలోనికి 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది, ఆ తర్వాత ఇంకా అనేకులు 10,000 మంది, 20,000గా, 30,000గా మొదటి శతాబ్దంలోని సంఘం అభివృద్ధి చెందినట్లుగా, వారి విశ్వాసాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలా వివరంగా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మనం అభివృద్ధి అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఆదివారం అనే కొన్ని గొప్ప సంగతులు జరిగాయి. ఏమిటంటే క్రొత్త నిబంధన ప్రకారంగా ఆరాధన మరి ఆదివారమునే ప్రారంభించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు శనివారం చేశారు, ఆదివారం యేసు ప్రభువు వచ్చిన తర్వాత మొదలైంది. ఓకే. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం కనుక చూసినట్లయితే, ఈ రక్షణ పొందుతున్నటువంటి 3,000 మంది, మరి ఆ తర్వాత రక్షణ పొందుతున్న వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఈ యొక్క క్రొత్త ఆరాధన తెలియజేయబడతాం. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అనేటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆదివారమునే ఈ విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. ఒక క్రొత్త ఆరాధన, క్రొత్త రక్షణ విధానం, రక్షణ విమోచన పథకం
నూతన జన్మ, క్రొత్త జన్మ, దేవుని యొక్క క్రొత్త నిబంధన చట్టము అమల్లోకి వచ్చింది ఆదివారముననే అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనం ఏం ధ్యానిస్తూ ఉన్నామంటే క్రైస్తవులకు ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఏమని చెప్పాను నేను? ఆదివారమున క్రీస్తు యేసు పునరుద్ధానుడయ్యాడు అనే విషయం చెప్పాను. రెండవదిగా క్రీస్తు యేసు ఆదివారమున శిష్యులకు కనబడుతూ ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేశాను. మూడవదిగా మానవుని యొక్క రక్షణ సువార్త ఆదివారమునే సంపూర్తి అయినని తెలియజేశాను కూడా. నాలుగవది ఆదివారముననే క్రీస్తు యేసు దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా ఆదివారముననే పరిశుద్ధాత్ముడు తన పనిని ప్రారంభించి ఉన్నాడు. ఆరో విషయం చెబుతున్నాను. మనం ఏం చూస్తున్నామంటే ఆదివారముననే చాలా గొప్ప సంగతులు జరిగాయి. ఆదివారం అంటే ఈ పెంతెకోస్తు దినముననే గొప్ప సంగతులు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. లేఖనాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యం ప్రారంభించబడింది. క్రీస్తు యొక్క సంఘ స్థాపన జరిగింది. ఆ యొక్క రక్షణ సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. మరి ఆ యొక్క క్రొత్త ఆరాధన విధానం, క్రొత్త నిబంధన చట్టము ఆదివారంలోనే అమల్లోకి వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి ఏడో విషయాన్ని మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. మొత్తం 10 విషయాలు కదా. ఈ 10 విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏడో విషయాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఏడో విషయం ఏమిటంటే ఆదివారముననే క్రీస్తు యొక్క సంఘము రొట్టె విరిచెను. ఏడో విషయం అండి, ఆదివారముననే క్రీస్తు యొక్క సంఘము రొట్టె విరిచెను అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, నేనేమి కాని మాటలు మాట్లాడడం లేదు కాబట్టి గమనించండి అందరూ. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం కనుక మీరు తీసి చూసినట్లయితే అక్కడ ఏం తెలియజేస్తున్నాడో చూద్దాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వేళనై ఉండి వారితో అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. త్రోయా సంఘము ఎప్పుడు రొట్టె విరుచుటకు కూడి ఉన్నది? ఆదివారమున అని ఉన్నది. గమనించారండి? ఆదివారమున రొట్టె విరుచుటకు వారు కూడి ఉన్నారంటే ఆదివారము సంఘంగా కూడినట్లు మనం చూస్తూ ఉన్నాం లేఖనాలను బట్టి. లేఖనాలలో వారు సంఘంగా కూడినప్పుడు ఏం చేస్తున్నారు? రొట్టె విరుస్తున్నారు, వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉన్నారు, పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు. త్రోయా సంఘం ఈ సంఘ కూడికలను ఆరాధన మనం ఆదివారమున జరగటం మనం చూస్తున్నాం. ఈ సంఘ కూడిక ఆదివారం. అందుకనే పౌలు తన యొక్క ప్రయాణంలో మరి చాలా ఆతృతగా ఉన్నప్పటికీ అనేక దినాలు త్రోయలో ఆగి ఆదివారం సంఘంతో కలిసి రొట్టె విరిసి దేవుడిని ఆరాధించి రొట్టె విరిసి ఆ తర్వాత ఆయన బయలుదేరి వెళ్ళినట్లుగా మనం అక్కడ సమాచారం చూస్తాం. అక్కడ రాయబడిన సమాచారం. అందుచేత ఆదివారం ప్రాముఖ్యమైనది. ఆదివారం రొట్టె విరుచుట క్రీస్తు యొక్క త్యాగాన్ని, క్రీస్తు యొక్క జ్ఞాపకార్థమై క్రీస్తు యొక్క త్యాగాన్ని, మరణాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి రొట్టె విరచడం అనే కార్యక్రమాన్ని, ప్రభు బలలో పాల్గొనటం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆదివారాన్ని జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంతకంటే ఆధారం ఏముందండి? మరి ఆదివారాన్నే సంఘం ఆ విధంగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఆతురతగా ఉండాలి సంఘ సహోదరులు. మీ సొంత పనుల్లో ఉండరా? సొంత కార్యాలు చేసుకునే విషయంలో ఎంత ఆతురత కలిగి ఉంటారు? మరి దైవ నియమం కదా, దైవ నియమాన్ని పాటించే విషయంలో లేఖనాలను పరిశోధించాలి. బెరయ సంఘస్థులు ఎలా ఉన్నారు? లేఖనాలను పరిశోధించారు. అలాగే మనం కూడా లేఖనాలను పరిశోధించాలి. ఆ తర్వాత 8వ విషయం ఏమిటంటే ఆదివారముననే క్రైస్తవులు కానుకలు దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చిరి. 8వ విషయం, ఆదివారముననే క్రైస్తవులు కానుకలు దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చిరి. ఆదివారముననే క్రైస్తవులు కానుకలు
దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చారు. దేవుని మందిరము ఏమై ఉన్నది? దేవుని సంఘము ఆయన యొక్క మందిరమై ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, తిమోతి 3:15 అక్కడ ఏమని చూస్తూ ఉన్నాం? దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అనే విషయాన్ని అక్కడ మరి పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. అందుచేత ఆదివారముననే కానుకలు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సంఘంలోనికి. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు మీరు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున, చూసారా, దేవుని సన్నిధిలోనికి ప్రభు యొక్క సంఘంలోనికి కానుకలు ఎప్పుడు తీసుకురావాలి? ఆదివారమున. ప్రతి ఆదివారమున తీసుకురావాలి. ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. చూసారా సహోదరులారా, ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించటం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రభు యొక్క ఆజ్ఞలను మనం చూస్తున్నాం. అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క విధానము, క్రమము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల బోధ విన్నటువంటి సహోదరులు ఆనాడు మంచి విశ్వాస జీవితాన్ని, ఫలభరితమైనటువంటి విశ్వాస జీవితాన్ని, తిరుగులేని మచ్చలేని చెక్కు చెదరనటువంటి విశ్వాస జీవితాన్ని వారు చూపించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం వారు కానుకలు తీసుకొచ్చారు. ఆదివారం వారు రొట్టె విరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక గనక మీరు బాగా చదివినట్లయితే, ఆ 2 పత్రికలు బాగా చదివినట్లయితే పాటలు పాడటం గురించి, మరి ప్రభు బల్ల గురించి, ప్రభు యొక్క త్యాగం జ్ఞాపకం చేసుకోవటం గురించి, దేవుని యొక్క వాక్యం బోధించడం గురించి, అదేవిధంగా ప్రార్థన గురించి, రొట్టె విరచడం గురించి, కానుకలు ఇవ్వటం గురించి, ఈ విధంగా అనేకమైన అంశాలు, అనేకమైన విషయాలు, సంఘ కూడికల్లో జరిగినటువంటి విషయాలు ఇక్కడ పౌలు గారు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కొరింథీ సంఘానికి ఆదివారం కానుకలు ఇవ్వాలని ప్రభు యొక్క నామంలో ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి ఆదివారం క్రైస్తవులకు ఎందుకు ప్రాముఖ్యమైనది అని పరిశోధిస్తూ ఉన్నాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. 9వ అంశం అండి, 9వ పాయింట్, ఆదివారం ప్రభుదినం. ఆదివారము ప్రభుదినం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది. ఆ 10వ వచనం కనుక మీరు చూసినట్లయితే అక్కడ యోహాను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా అని చెప్తూ ఉన్నాడు. చూసారా, ప్రభు దినమందు ఆదివారానికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే ప్రభు దినము అనే విషయాన్ని మనము ఇక్కడ యోహాను యొక్క మాటల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇది ప్రభు యొక్క దినము అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుచేత ప్రభు యొక్క దినములో మరి మనం ప్రభువుని గణపరచాలి. ప్రభు యొక్క దినాన్నే, అంటే ఆదివారాన్నే ప్రభు బలను సమీపించాలి. ప్రభు యొక్క శరీరానికి స్వాదృశ్యంగా రొట్టెను మనం తీసుకోవాలి. ఆ ప్రభు యొక్క రక్తానికి స్వాదృశ్యమైనటువంటి ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని మనం తాగవలసినటువంటి వారమై ఉన్నాం అనే విషయాన్ని మనం లేఖనాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పాత నిబంధన కూడా అదేవిధంగా మరి ఆదివారం గురించి పాత నిబంధనలో కూడా చక్కటి ప్రవచనం ఉందండి. కీర్తన గ్రంథం 118:22-24 వరకు అక్కడ మనం చూసినట్లయితే ప్రవచన రూపంలో ఉన్నటువంటి ఈ ఆదివారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇల్లు కట్టువారు అంటే ఎవరు ఇల్లు కట్టువారు? ఇశ్రాయేల్ యొక్క నాయకులు, ఇశ్రాయేల్ యొక్క పెద్దలు అని మనం చూస్తున్నాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఎవరు? క్రీస్తు యేసు అని మనం చూస్తున్నాం. మూలకు తలరాయి ఆయను ఏమయ్యాడు? చివరికి యేసుక్రీస్తు లోకరక్షకుడు అయ్యారు, వారికి ప్రభు అయ్యారు. ఆయనే అందరికీ ప్రభు అయ్యి క్రీస్తు మెస్సయ్య అయినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా? అది
యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది ప్రతిదానికి వాడేస్తాం, కానీ దీంట్లో ఉన్న అర్థం ఏంటో మనం తెలుసుకోము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటాం. ఎప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఎప్పుడైతే చూసారా, మూలకు తలరాయి అయిందట. నిషేధించినటువంటి రాయి క్రీస్తు తలకు మూలరాయి అయ్యాడు, ప్రభు అయ్యాడు, క్రీస్తు అయ్యాడు, రాజు అయ్యాడు వారికి. మరి అది వారికి యెహోవా ఏర్పాటు చేసిన దినం నేను అంటున్నాడు. మన అందరికీ ఏర్పాటు చేసిన దినం అండి. ఈ యొక్క విషయాలు ఎప్పుడు నెరవేరాయి? ఆదివారం నాడే మరి ఈ యొక్క ప్రకటన జరుగుతుంది. ఆదివారముననే క్రీస్తు యేసు మెస్సీగా, ప్రభువుగా ఇశ్రాయేలుకి తెలియజేయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించడము అనే విషయాల్ని ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వచనాలు ఈ యొక్క ప్రవచన రూపంలో, ఈ వచనాలన్నీ కూడా ప్రవచన రూపంలో ఉన్నటువంటి ఈ వచనాలని క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మరి అపోస్తుల ద్వారా పొందుపరిచారు. అనేక చోట్ల మరి క్రీస్తుకి వర్తింపజేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు గురించి చెప్పబడిన విషయాలుగా మనము చూస్తూ ఉన్నాము. అందుచేత ఆదివారాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఆ ప్రభు దినములో క్రీస్తు యొక్క నామంలో సంఘంగా చేరి, కుటుంబంతో, పిల్లలతో, భర్తతో చేరి, బంధువులతో, స్నేహితులతో చేరి దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చివరిగా మరి ఈ యొక్క అంశం గురించి నేను చెప్పే విషయం ఏంటంటే, ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనటువంటి విషయంలో పదవదిగా ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనదంటే, సంఘ చరిత్ర కూడా ఇదే విషయాన్ని రూఢీపరచుచున్నది. సంఘ చరిత్ర కొన్ని విషయాలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘ సేవకులు, వీరినే కొంతమంది ఏమన్నారంటే చర్చ్ ఫాదర్స్ అని అంటున్నారు. మరి వారిని చర్చ్ ఫాదర్స్ అనే దానికంటే కూడా సంఘ సేవకులు, సువార్థికులు, బోధకులు అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. 2వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘ సేవకులు, అపోస్తులని చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. 100వ శతాబ్దంలో ఉన్నవాళ్ళు, మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళు అందరూ చూశారు. 2వ శతాబ్దంలో ఉన్న వాళ్ళు అపోస్తులను చూశారు. అపోస్తుల ద్వారా సేవకు పంపబడిన వారిని చూశారు. వారు కొందరు అపోస్తులతో పరిచయాలు కలిగినటువంటి వారు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలతో పరిచయం కలిగినటువంటి వారు కొంతమంది క్రైస్తవులు, వారు రాసినటువంటి మరి పత్రికలకు కూడా మనం చూసినట్లయితే, నేను చదివాను, వారు రాసినటువంటి లెటర్స్ కనుక మనం చూసినట్లయితే, ఆ యొక్క లెటర్స్ కూడా మరి ఆదివారం ప్రాముఖ్యమైనదిగా వారు ఆదివారం గురించి రాశారండి. చాలా చక్కగా రాసుకొచ్చారు. ఇక ఆ విషయాలు నేను చదువుతాను. బరబ్బాస్ రాసినటువంటి పత్రిక, మరి ఆయన క్రీస్తు 100లో రాశాడు. ఆయన రాసిన పత్రికలో కూడా ఆదివారం క్రైస్తవులు ఆరాధిస్తున్నట్లుగా రాశాడు. ఇగ్లీషియా అనేటువంటి చరిత్రకారుడు కూడా క్రీస్తు 108లో ఆయన రాసినటువంటి పత్రికలో కూడా క్రైస్తవులు ఆదివారం ఆరాధించినట్లుగా రాశాడు, చెప్తూ ఉన్నాడు. జస్టిస్ మార్టిన్ అనేటువంటి వ్యక్తి కూడా క్రీస్తు 140లో ఆయన కూడా మరి క్రైస్తవులు ఆదివారమున తండ్రిని ఆరాధిస్తున్నట్లుగా, వాక్యానుసారంగా జీవిస్తున్నట్లుగా రాశాడు. ఇరేనియస్ అనేటువంటి అతను 155 ఏడీలో 155 నుండి 202 వరకులో క్రీస్తు శకం 155 నుండి 202 వరకు కాలాల్లో ఉన్నటువంటి ఆయన రాసినటువంటి అనేక పత్రికల్లో కూడా క్రైస్తవులు ఆయా కాలాల్లో మరి ఆదివారం తప్ప ఎప్పుడు కూడా కూడుకోలేదు, ఆదివారమునే సంఘ కూడికగా
కూడుకుని సమాజంగా కూడుకుని ఆదివారమునే దేవుని ఆరాధిస్తున్నట్లుగా రొట్టె విరుస్తున్నట్లుగా మరి రాశాడండి. టెర్టులియన్ అనేటువంటి వ్యక్తి కూడా క్రీస్తు శకం 200లో ఉన్నటువంటి ఆయన, ఆ చరిత్రకారుడు కూడా ఆదివారం గురించి రాశాడండి పత్రికల్లో కూడా. క్రైస్తవులు దేవుని మరి ఆరాధన ఆత్మతో సత్యంతో తండ్రిని దేవుని ఆరాధించినట్లుగా రొట్టె విరిచినట్లుగా ఆయన కూడా దాన్ని తెలియజేశాడు. ఈ విధముగా ఆదివారం దేవుని ఆరాధించడం అనేది, ఆదివారమే దేవుని ఆరాధించడం అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము, దేవుడు బయలుపరిచిన చిత్తము సంకల్పం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది ఏమంటున్నారంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు రోమన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ ఆదివారాన్ని తీసుకొచ్చాడు అంటున్నారు. నో నో నో, ఇది మనుషులు తీసుకొచ్చింది కాదు. దేవుడు క్రీస్తు ద్వారా, దేవుడు యేసు ప్రభు ద్వారా ఏర్పాటు చేసిన దినం ఇది. వాళ్ళ మనసుల్లో అనుకుంటున్నారనమాట. కాన్స్టంటైన్ యొక్క మనసులో పుట్టింది ఆదివారం అంటే. కాన్స్టంటైన్ అనే చక్రవర్తి మనసులో పుట్టినటువంటిది ఏమిటంటే క్రిస్టమస్. ఆయన మనసులో పుట్టింది ఏమిటంటే ఈస్టర్. ఆయన మనసులో పుట్టింది ఏంటంటే జనవరి 1 ఇటువంటివన్నీ కూడా పుట్టి ఉండొచ్చు, కానీ ఆదివారం మాత్రం ఆయన మనసులో పుట్ల. మహోన్నతుడైన దేవుని మనసులో పుట్టింది. క్రీస్తు ద్వారా, ఆయన యొక్క కృత నిబంధన చట్టం ద్వారా బయలుపరచబడినటువంటిది అనే విషయాన్ని నేను రూఢిగా తెలుస్తూ ఉన్నాను. ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆదివారం ఎప్పుడో వచ్చింది కాదు, కానీ క్రీస్తు శకం 33లోనే మరి సంఘము ప్రారంభించబడుతున్నప్పుడు, క్రీస్తు ద్వారా రాజ్యం ప్రారంభించబడుతున్నప్పుడే ఆదివారమున వారందరూ కూడా క్రీస్తు యొక్క నామంలో చేరి తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యముతో మరి ఆరాధించారు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన రీతిగా వాక్యానుసారంగా జీవిస్తూ తండ్రిని ఆరాధించారు. ఆ క్రమంలో వాళ్ళు ఉన్నారు. అదే క్రమంలో మనం ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. మనము ప్రియమైనటువంటి పిల్లలుగా ఉండాలి. మనము దేవుని నామాన్ని మహింపరచాలి, గణపరచాలి. ఆదివారం తప్ప వేరే వారం కూడుకుంటే అది ఆరాధన అనబడదు. అదండి క్రమం కానిది అక్రమం. ఇప్పటివరకు మరి దేవుని మాటలు విన్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినండి, మరలా వినండి. ఈ 10 విషయాలు మీ మనసులో ఉంచుకోండి. 4-5 సార్లు విన్నారంటే చక్కగా గుర్తుండిపోతాయి. వినటం అనేది చాలా గొప్పది. వినండి, మీరు మేలు పొందండి, మరికొంతమందికి వినిపించండి. దేవుని మాటలు మరి మీకు, మీ ఆత్మకు, మీ జీవానికి ఎంతో మేలుకరంగా ఉంటాయని నేను భావిస్తూ ఈ యొక్క మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.